అదుపులోకి తీసుకున్న తర్వాత 7 గంటల దాడి తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో మీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అని మీరు చెప్తున్నారు, అంటే ప్రయత్నం జరిగిందని మీరు అంటున్నారు. జరిగిందా జరగలేదా? జరగలేదని ఏమన్నా చెప్పారు ఇంతవరకు? జరిగిందని నేను చెప్పా. జరిగిందని అంటున్నారా మీరు? నేను జరిగిందని చెప్పాను సార్. జరిగిందని నేను చెప్పింది కూడా ఎక్కడ చెప్పాను? బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. దట్ వాజ్ రికార్డెడ్. నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో, రాత్రి 9, 9:30, 10 గుర్తులేదు నాకు, ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో నన్ను రిమాండ్కి పంపాలని కోర్టు వారు నిర్ణయం చేసుకోక ముందే ఐ రిక్వెస్టెడ్ ది ఆనరబుల్ కోర్ట్, ప్లీజ్ రికార్డ్ మై స్టేట్మెంట్ అని చెప్పాను. నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసింది కోర్టు వారు రికార్డ్ చేసి సర్టిఫికేట్ కాపీ కూడా ఇచ్చారు. మేము ఇలా చేయలేదని ఇంతవరకు ఎవరు చెప్పలా, ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పలా. పైనుంచి కింద దాకా డీజీపీ దగ్గర నుంచి సిఐల వరకు, ఇబ్బే రాంబాబు గారు అబద్ధం చెప్పాడండి, మేము అలాంటి చేయలేదని చెప్పారా? విన్నారా మీరు? దే యాక్సెప్టెడ్. చేశారు వాళ్ళు. ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. పిచ్చి పనులు అవన్నీ. అగైన్ ఇక్కడ కంపేర్ చేస్తాం, మీకు నచ్చినా నచ్చకపోయినా. రఘురామకృష్ణరాజుని ఆ రోజుల్లో మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు అప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఇప్పుడు మీరు అరెస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. రైటా రాంగా ప్రజాస్వామ్యంలో అంటే రాంగు, మ్యాన్ హ్యాండ్లింగ్ రాంగు, కానీ ఇసాబ్ బరాబర్. మళ్ళీ అగైన్ బరాబర్ కాదు. నేను ఒకటే, రజనీకాంత్ గారు మీ పేరేంటి అని అడిగాను. మీరు రజనీకాంత్ అని చెప్తారా, మీ పేరేంటి అని అంటారా? రజనీకాంత్ అని చెప్తారు. సో నేనేంటంటే మీరు ఆ దృక్కోణం నుంచి కొద్దిగా పక్కకు రండి. మీరు కొట్టారు కాబట్టి వాళ్ళు కొట్టారు, మీరు దాడి చేశారు కాబట్టి వాళ్ళు దాడి చేశారు. అంతం ఎక్కడిది? అంతం ఎక్కడిది? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇదే చర్చ రోజు జరగని చర్చ జరగాలి. అంటే సోకాల్ ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యపరంగా ప్రభుత్వాలు నడపాల్సిన వాళ్ళు కూడా సేమ్ ఈక్వల్ అని మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని కాదంటలా. నేనేంటంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, దాడికి దాడి సమాధానం కాదు, పోలీస్ హెరాస్మెంట్కి లేదా దానికి సమాధానం కాదు అనేది నేను నమ్మేటటువంటి వ్యక్తిని. అర్థం కదా? నేను ఒక మాట అడుగుతాను రజనీకాంత్ గారు, మిమ్మల్ని అడుగుతాను, TV9 ప్రేక్షకులను అడుగుతాను. నా జీవితంలో, నా రాజకీయ జీవితంలో ఎప్పుడైనా కక్ష సాధింపులకు అంబటి రాంబాబు పాల్పడ్డా? మీ పార్టీ పాల్పడింది. మీ పార్టీ పాల్పడింది. దట్ ఇస్ డిఫరెంట్. అకార్డింగ్ టు తెలుగుదేశం పార్టీ పాల్పడిందని వాళ్ళు చెప్తున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ మార్క్ నెంబర్ 1. నేను మీకు ఒకటి గుర్తు చేస్తా. 2014లో కోడెల శివప్రసాద్ గారు గెలిచిన తర్వాత నేను ఎంపీటీసీ మెంబర్ని తీసుకువెళుతున్నప్పుడు నా మీద దాడి జరిగింది. నా కార్లు మొత్తం పగలగొట్టారు. ఎంపీటీసీ మెంబర్ లాక్కుని వెళ్ళిపోయారు. ఆయన గెలిచాడు, ఎంపీటీసీ సభ్యుని తీసుకెళ్ళి. తర్వాత నేను 19లో అధికారంలోకి వచ్చా, థంపింగ్ మెజారిటీ అధికారంలోకి వచ్చా. నేను ఎప్పుడైనా అక్కడ కక్ష సాధించుకోవడానికి ప్రయత్నం చేశానా? చేయలే. దట్ ఈజ్ మై యాటిట్యూడ్, నా ఇంటెన్షన్, నా తత్వం అది. దానికి ప్రతిఫలం ఆయన అనుభవించాడు, ఓటమి పాలయ్యాడు. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చేసుకునేలాగా పురికొల్పిన పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు. కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తి, ఎందుకంటే కోడెల శివప్రసాద్ నాకు నేను చదువుకునే దగ్గర నుంచి తెలుసు, చాలా ధైర్యవంతుడు, చాలా ధైర్యవంతుడు, ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అతను నా శత్రువర్గంలో ఉంటే అలాంటి వ్యక్తిని సైతం చేసి ఆత్మహత్యకు పురికొల్పేలాగా చేసిన అని చంద్రబాబు నాయుడు గారు మా మీద బురదలేడు, కానీ ఆయనే దానికి కారణం.